సో హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మన మనాలిలో గోదావరి సిరీస్లో ఇదే లాస్ట్ డే ఇన్ ఆగ్రా. సో ఈరోజు అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ మనకి మళ్ళీ తిరిగి హోమ్ టౌన్కి ట్రైన్ ఉంది. సో మనం తిరిగి స్టార్ట్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పటికి టైం వచ్చేసి 11:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. నైట్ ఆగ్రా రీచ్ చేసే కొంచెం లేట్ అయింది. అండ్ నెక్స్ట్ ఆగ్రాలో ఓన్లీ తాజ్మహల్ అండ్ లోకల్ సైడ్ షాపింగ్ కాబట్టి లేట్గానే రెడీ అయ్యాం. ఇక్కడ నుంచి విండోలో చూస్తే తాజ్మహల్ కనబడుతుంది. అట్లీస్ట్ 1/2 కిలోమీటర్ 800 మీటర్స్ ఉంటుంది. చాలా చీకటిగా ఉంది. నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మన రూమ్. సో ఇక్కడ మనం ఉండేది హోటల్ తాజ్ ప్యాలెస్ అనమాట. చాలా బాగుంది, తాజ్మహల్కి చాలా దగ్గరగా ఉంది. అండ్ మన రూమ్ వ్యూలో చూస్తే తాజ్మహల్ ఈజీగా కనబడుతుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా చాలా బాగా కనబడుతుంది. అదే తాజ్మహల్. సో మన రూమ్ నుంచి మనం ఇక్కడ హ్యాపీగా కూర్చొని మన బాల్కనీలో చూడొచ్చు. సో అది గాయస్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు కిందకి ఫుడ్కి వెళ్ళబోతున్నాం. అండ్ తాజ్మహల్ గురించి తెలిసిందే కదా, వరల్డ్లో 7 వండర్స్లో అది ఒకటి. అండ్ అది కూడా సారీ ఫర్ ద వాయిస్ డిస్టర్బెన్స్ గైస్, ఎందుకంటే ఈ కోల్డ్కి నాకు క్లైమేట్ చేంజెస్ వల్ల కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. కోల్డ్ వల్ల థ్రోట్ కూడా సరిగ్గా వర్క్ మాట్లాడలేకపోతున్నా. అండ్ ఈ ట్రావెల్స్ వల్ల బాడీ హీట్ ఎక్కువ చేస్తుంది. బట్ మనం లాగ్ ఈజీగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. గ్రౌండ్ ఫ్లోర్ రీచ్ అయిపోయాం. సో హెడ్డింగ్ టు క్యాంటీన్. ఆల్మోస్ట్ 11:30. ఇంక ఇప్పుడు తింటే మనం మధ్యాహ్నం లంచ్ కూడా చేయం. ఓకే, సూపర్ సూపర్. సబ్స్క్రైబ్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, షేర్ చేయండి. మనం అయితే ఇప్పుడే ఫుడ్ తినేసాం. ఫ్రెష్గా ఆగ్రా స్ట్రీట్లోకి వెళ్ళబోతున్నాం. వావ్, దట్స్ రియల్లీ గ్రేట్. సో ఇక్కడ నుంచి తాజ్మహల్ ఒక 600 to 700 మీటర్స్ ఉంటుందంట. లక్కీ మనం తాజ్మహల్ దగ్గర తీసుకున్నాం. ఇక్కడే మొత్తం బస్సెస్ అన్నీ ఇక్కడే. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది తాజ్మహల్, మనం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దూరంగా తీసుకునే కన్నా తాజ్మహల్కి దగ్గరగా తీసుకుంటేనే బాగుంటుందని, అన్ని విధాలుగా బాగుంటుందని తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం వాక్ స్టార్ట్ చేయాలి. సో అందరూ వస్తున్నారు, ఒకరి దొరకలో అందరూ వచ్చి ఒకసారి వాక్ స్టార్ట్ చేద్దామని అంటున్నారు. లెట్స్ సీ. సో గాయస్, మనం నడుస్తున్నాం ఇక్కడికి తాజ్మహల్. సో ఇక్కడ ఫస్ట్ మనం వెంటనే ఇక్కడ సజెషన్ ఏంటంటే వెంటనే షాపింగ్ అవి చేసుకోకుండా స్టార్టింగే తాజ్మహల్కి స్టార్ట్ అయిపోయామనుకో ఫస్ట్ మనకి ఈజీగా ఉంటుంది. అంటే తర్వాత షాపింగ్కి టైం సరిపోతుంది. లేదంటే ఇప్పుడే షాపింగ్ చేసుకుంటూ వెళ్ళామంటే మనం ఇప్పుడు ఆల్రెడీ లేట్ కాబట్టి ఇంకా తాజ్మహల్ చూడడానికి వెళ్ళేసరికి టైం సరిపోతుంది. ఆగ్రాలో ఆంధ్ర రోడ్ ఇలాంటి టైటిల్స్ అన్నీ వస్తుంటే మనం పట్టించుకోకూడదు. వచ్చిన ఫస్ట్ దానికే స్టిక్ అయి ఉండాలి కదా. అంతా చాలా బాగుంది నడవడానికి. నేను ఇందాకే చెప్పాను ఫస్ట్ షాపింగ్కి వద్దని, కానీ దారిలో లాగలేకపోయారు.
అప్పుడే హ్యాట్స్ కొనేసుకుంటున్నారు. అంటే తాజ్మహల్ దగ్గర ఫొటోస్కి హ్యాట్తో దిగాలంట. ఇక్కడే టైం వేస్ట్ అయిపోతుంది. మీకు నిజంగా చెప్తున్నా, ఎప్పుడు కూడా లేడీస్తో రాకండి, వస్తే అబ్బాయిలు రండి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు కదా. ఎందుకు బయట అమ్మాయిలు చూపిస్తాను. సో గైస్, నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళు అప్పుడే షాపింగ్ చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయారులే. మీకోసం అప్పుడే హ్యాట్స్ కూడా తీసుకున్నారు. నేను డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం షుగర్ ఫ్రీ కోక్ తీసుకున్నాను. ఇప్పుడే నాకు చాలా చిరాకు ఇలా. కాకపోతే తప్పదు, అమ్మాయిలతో వచ్చినప్పుడు, చెల్లెళ్ళు అత్తలు వచ్చినప్పుడు ఇదిగోండి మగవాళ్ళు అర్థం చేసుకోవాలి, తప్పదు అని నాకు కూడా మా పెద్దలు చెప్పారు. మా నాన్న, పెద్దనాన్న, మావయ్యలు ఇదే చెప్తున్నారు. మనకేమో అమ్మాయిని కింద వేసి తొక్కేద్దాం, అమ్మాయి మన మాట వినాలనుకుంటాం. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఇలాగే ఉంటుంది, నీకు రేపు ఉంటుంది చూడు అంటున్నారు. చూద్దాం గర్ల్స్తో వస్తే ఇలాగే ఉంటుందని. సో మనం ఎంటర్ అయిపోయాం. సో మన సెక్యూరిటీ చెక్స్ అంతా దాటేసి, టికెట్ కౌంటర్స్ అన్నీ దాటేసి తాజ్మహల్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇది తాజ్మహల్కి ఎంట్రన్స్. ఇంకా చాలా లోపలికి నడుచుకు వెళ్ళాలంట. ఇక్కడ ఎక్కడికి వచ్చినా నడుచుకు వెళ్ళడం తప్పట్లేదు. డాడీ ఇదేంటి? ఇది ఎంట్రన్స్. దీనికి ఏం పేరు లేదా? తాజ్మహల్ మెయిన్ గేట్ ఎంట్రన్స్. తాజ్మహల్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఉంటుంది. దర్వాజా తలుపు. ఇవన్నీ స్టాఫ్ క్వార్టర్స్. ఇల్లు కట్టినప్పుడు జనాలు ఉన్న క్వార్టర్స్. ఇదేంటి గైడ్ కావాలని అడుగుతున్నాడు. మా డాడీ గైడ్ అని చెప్పిన. ఇప్పటికే 3 సార్లు వచ్చా. ఇది 4వ సార్. మా డాడీ ఇప్పటికి 4వ సార్ అంట. మళ్ళీ ఇప్పుడు మేము వస్తున్నామని మాకు చూపించడం కోసం వచ్చారు డాడీ ఇప్పుడు. సో ఇవన్నీ అప్పట్లో స్టాఫ్ క్వార్టర్స్ అంట. స్టాఫ్ క్వార్టర్స్ అలాగే అంతే. ఏనుగుల క్వార్టర్స్, ఆ గుర్రాలు ఉండేవి. సో ఇది ఎంట్రన్స్ అంట, తలుపు అంట, దర్వాజా అంటున్నారు. అంటే అప్పట్లో లోపలికి వెళ్ళడానికి ఇంత పెద్ద తలుపు, గుమ్మం. అందుకే ఊరికే అంటారు ఇండియా రిచ్ అని. ఎంటర్ అవ్వడానికి ఎంత పెద్ద తలుపు అంట. ఇదంతా సెక్యూరిటీ. ఓకే అప్పుడు రాజు. ఓకే. సో ఇది దర్వాజా అంటున్నారు. అంటే ఎంట్రన్స్ ఇది. అంటే ఓన్లీ తాజ్మహల్కి ఎంట్రన్స్ ఇది. పార్కింగ్ ఆने के लिए 4 से 5 किलोमीटर అన్ని అప్పట్లో కట్టడాలు, ఆర్టిఫాక్ట్ అని చెప్పాలి. అరే నా ఒక్కడికి అనిపిస్తుంది, మీ అందరికీ అనిపిస్తుందా ఆ చైన్లు తెగి ఎవడ తలకాయ మీద ఉన్న పడిపోతాయని? వద్దు, చిన్నపిల్లడు ఉన్నాడు. సో ఎట్లా వచ్చి మనం తాజ్మహల్కి వచ్చి ఇప్పటికి అట్లీస్ట్ ఒక 1 అవర్ అయి ఉంటుంది. ఇప్పటికి తాజ్మహల్ లోపలికి వెళ్ళలేదు. ఓన్లీ రీజన్ ఫోటోషూట్స్. లేడీస్తో వస్తే ఇక్కడికి వచ్చినన్ని, వీళ్ళు దిగినన్ని ఫోటోషూట్లు బయటకు వస్తే ఒకే ఒక ఫోటో 100 సార్లు దిగుతారు. అన్నీ డిలీట్ చేస్తారు. మరి అలానే ఉంటారు ఉమెన్. ఇంకా 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 ఫొటోస్, ఇంకా ఫొటోస్. ఇప్పుడు వచ్చి 1 అవర్ అయింది. ఈ వీడియో మెయిన్ ఎక్కువ ఫొటోస్ అయితే. ఇప్పుడు వచ్చి 1 అవర్ అయింది. ఇప్పుడు మెయిన్ తాజ్మహల్ దగ్గరికి నడుస్తున్నాం. అది కూడా అరిస్తే, ఇంకెంతసేపు పదండి వెళ్దాం అని అరిస్తే ఇప్పుడు మెయిన్ తాజ్మహల్కి వెళ్తున్నాం. అరే ఉమెన్, అవుట్ స్టాండింగ్ వ్యూ అని చెప్పాలి. చాలా బాగుంది తాజ్మహల్. తాజ్మహల్ పక్కన ఎంట్రన్స్ అనమాట. నేను ఇందాక ఇప్పుడు తాజ్మహల్కి వెళ్తున్నాం, ఫోటోషూట్స్ అయినాయి అని చెప్పి ఆల్రెడీ 40 మినిట్స్ అయిపోయింది. 40 మినిట్స్ అయిన తర్వాత కూడా ఇంకా లోపలికి వెళ్ళలేదంటే మళ్ళీ మధ్యలో ఫోటోషూట్ పెట్టారు. లేడీస్
సో మనం ఇప్పుడు తాజ్మహల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అది తాజ్మహల్. ఇది తాజ్మహల్కి రైట్ సైడ్ ఉన్న దర్గా ఇది. సో ఇక్కడ నమాజ్ చేసుకున్నారంట అప్పట్లో. ఎంతైనా తాజ్మహల్ అనేది ఒక సమాధి పక్కన నమాజ్ ఏంటో నాకు అర్థం కావట్లే. బట్ ఎవరిష్టం వాళ్ళంటే ఎవరిష్టం. అప్పట్లో రాజులు వాళ్ళకి నచ్చింది చేస్తే అదే రూల్. వాళ్ళు ఏదనుకుంటే అదే రాజ్యాంగంలో రాసుకుని వాళ్ళు అలాగే చేశారు కాబట్టి అది వాళ్ళు. బట్ స్టిల్ వండర్స్ అని చెప్పొచ్చు తాజ్మహల్ అనేది. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇంత ప్రెషర్స్గా ఎవరు బిల్డ్ చేయలేరు, కానీ అలాంటిది ఆ రోజుల్లోనే బిల్డ్ చేశారంటే చాలా వండర్ అని చెప్పొచ్చు. అండ్ ప్రతి పిల్లర్ ప్రతి ఎడ్జ్ చూసుకుంటే ప్రతిదీ చాలా షార్ప్గా చాలా పర్ఫెక్ట్గా అలైన్ చేసి ఉన్నాయి. నాట్ ఓన్లీ తాజ్మహల్ అనే కాదు, కింద టైల్స్ అవనండి, దర్గాస్ అవనివ్వండి, ఈ బిల్డింగ్స్ ఏదైనా అవనివ్వండి చాలా బాగున్నాయి. కానీ అంత ఆ రోజుల్లోనే 1800s 1600s ఆ టైంలోనే ఇది ఇలా బిల్డ్ చేయడం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. అందుకే ఇండియా చాలా రిచెస్ట్ కంట్రీ అంటారు, పూర్ కంట్రీ అంటారు. అండ్ మన యూత్కి అర్థం చెప్పాలంటే ఇండియా ఇస్ నాట్ ఫర్ బిగినర్స్ అంటారు కదా, అలా ఆ టైప్లో ఉంది ఇది. బట్ స్టిల్ ఒక వండర్ఫుల్ మాన్యుమెంట్ ఇది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే డూ విజిట్, కంపల్సరీ సజెస్ట్ చేస్తాను ఇది విజిట్ చేయమని. ఆగ్రాలో తాజ్మహల్. సెకండ్ ఎంట్రన్స్ అంటే ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలంటే ఈ తాజ్మహల్ బయట ఈ గార్డెన్ కానీ ఆ ఫ్రంట్ ఎంట్రన్స్ అవన్నీ చూడాలంటే ఒక టికెట్. ఇప్పుడు తాజ్మహల్కి దగ్గరగా లోపల తాజ్మహల్ని టచ్ చేసే అంత దగ్గరగా వెళ్ళాలంటే ఇంకో టికెట్ అంట. సో ఈ టికెట్ కూడా తీసుకొని మనం లోపలికి వచ్చేసాం. బట్ ఇది కూడా మనకు నచ్చినట్టయితే వెళ్ళలేం, టూర్ బట్టే వెళ్ళాలి. ఐ మీన్ ఎలా పడితే అలా వెళ్ళలేం. చూడండి, గోదావరి తాజ్మహల్ని పట్టేసుకున్నాడు, రాజమండ్రి కుర్రాడు. ఎలాగన్నా అనుకోవచ్చు, పర్లేదు అది. సో ఇంత మార్బుల్ అనమాట. యాక్చువల్లీ మా డాడీ చెప్తున్నారు, అంటే మా డాడీ ఇప్పటికి ఇది 3 times వచ్చేది, 4th time. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం కలర్ డల్ అయిందంట. లైక్ అందుకే కదా ఇప్పుడు మనకి ఢిల్లీ అంతా బేసిక్స్ అంటే పొల్యూషన్, ఈ ఆగ్రా ఢిల్లీ అంతా పొల్యూషన్ వల్ల ఇది కొంచెం తాజ్మహల్ అనేది కొంచెం బ్లాక్ అయింది అంటున్నారు. లైక్ ఇక్కడ చుట్టుపక్కల కొన్ని ఫ్యాక్టరీస్ కూడా వచ్చాయి, ఎందుకంటే వాటి దగ్గర నుంచి వచ్చే స్మోక్కి కూడా ఇది కొంచెం బ్లాక్ అవుతుందని క్లోజ్ చేస్తారు. సో ఫైనల్లీ తాజ్మహల్, సారీ ఇది తాజ్మహల్ అంటే అది తాజ్మహల్కి ఎంట్రన్స్ అన్నమాట. చెప్పాను కదా ఇప్పుడే వచ్చి అప్పుడే స్టార్ట్ చేశారు ఫోటోషూట్స్. వీళ్ళు ఇంత క్విక్గా స్టార్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మనం తాజ్మహల్ దగ్గర దాకా వెళ్ళగలం అంటే ఈ మధ్యలో తిరగడానికి ఏం లేదు, అక్కడ ఇంకో బ్యారికేడ్ ఉంది, అవతలకి మనం వెళ్ళాలి. ఇక్కడ కూడా బ్యారికేడ్స్ ఉన్నాయి. అండ్ మనం నడవడానికి కూడా ఇక్కడ సాక్సెస్ అన్నీ వాళ్ళు ఇచ్చారు, లైక్ మాస్క్ టైప్ క్లాత్తో సాక్స్ ఇచ్చారు, వాటిని ఏమంటారో నాకు తెలియదు. బట్ దీన్ని మన బేర్ ఫుట్తో కానీ లైక్ మన షూస్తో మన చెప్పల్స్తో నడకూడదు. మన సాక్సెస్కి అదే చెప్పల్స్ కానీ దీనికన్నా మన వాళ్ళు ఇచ్చిన సాక్సెస్ వేసుకొని లోపలికి రావాలి. వాళ్ళకి మనం బయట కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం మన దగ్గర ఉంటే. అండ్ ఈ పిల్లర్స్ చూసారా, ఫుల్ 90 degrees ఉంటుంది. ఇప్పుడు అప్పట్లోనే ఇంత ప్రెషర్స్గా కట్టారంటే వండర్ అని చెప్పుకోవచ్చు. ఫోటో షూట్ అలా దిగుతున్నారు, ఫోటోషూట్ పిచ్ అంటారు దాన్ని. కానీ ఫుల్ 90 degrees అంటే చాలా హైట్ ఉంది. అంటే ఇంతకు ముందు అయితే మా డాడీ వచ్చినప్పుడు ఈ లాన్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉండేదంట, బట్ ఇప్పుడు లేదు. మళ్ళీ ఉంటుందో రాదో కూడా తెలీదు. ఇది తాజ్మహల్కి ఒక్క సైడ్ ఉన్న దర్గా, అంటే ఇక్కడ నమాజ్ చేసుకునేవారని చెప్పి చెప్తున్నారు. బట్ నిజంగా నమాజ్ చేసుకుంటారంటే నాకు కూడా ఐడియా లేదు. అండ్ తాజ్మహల్ బ్యాక్ సైడ్ అయితే యమునా నది ఉంటుందంట, అటు సైడ్ అది మనం
బిల్డింగ్ ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ తాజ్మహల్ బ్యాక్ సైడ్కి వెళ్ళడానికి ఉందో లేదో తెలియదు. వెళ్ళే ఛాన్స్ ఉంటే మనం వెళ్తాం. వెళ్ళి మీకు అది యమునా నది కూడా చూపిస్తా. లేదు అయినా సరే పర్లేదు, తాజ్మహల్లో నుంచి చూడాలని లేదు. ఆ కింద ఈ తాజ్మహల్ బిల్డింగ్ దిగిన తర్వాత కూడా ఇక్కడ పక్కన వెళ్ళొచ్చు, వెళ్ళి యమునా నది చూడొచ్చు దర్గా దగ్గర నుంచి. బట్ ఫుల్ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆగ్రాలో కూడా ఏంటంటే 26th రిపబ్లిక్ డే కాబట్టి మా హోటల్స్ కూడా ఫుల్ చెక్ ఇన్, పోలీసులు చెక్ చేస్తున్నారు. లైక్ ఇంకా మా దగ్గర వరకు రాలేదు, బట్ హోటలైజేషన్స్లో ఎవరు చెక్ ఇన్ అయ్యారు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి 4 వెళ్ళామంటే 3 ఆధార్ కార్డు ఇచ్చేవాళ్ళం, చెక్ ఇన్ అవ్వడానికి ఒకరే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎంతమంది వస్తే అంతమంది ఆధార్ కార్డ్స్ ఆర్ ఎన్ని ఐడి అడుగుతున్నారు. ఎందుకంటే రిపబ్లిక్ డేకి ఫుల్ ప్రిపరేషన్స్లో ఉన్నారు. ఇంత స్ట్రిక్ట్ నేను ఎప్పుడు చూడలేదు. లైక్ ఇప్పుడే మనం నేషనల్ సిటీస్లోకి వస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూసాను. మన లోకల్ స్టేట్స్లో అయితే అంత ఉండదు. స్టేట్స్లో ఎవరన్నా పెద్ద మినిస్టర్స్ కానీ ఎవరన్నా వస్తేనే ఉంటుంది అలాగా మాత్రం, బట్ అంత ఉండదు. బట్ ఫుల్ టైట్ అయితే సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు కూడా మనం ఫుల్గా వెళ్ళేలా లేదు. మనం వచ్చిన టైం అలాంటిది ఇంకేమనుకోలేం, ప్రతిసారి రాలేం కదా. ఇప్పుడు సెక్యూరిటీ ఉందని చెప్పి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ రాలేం కదా. సో అప్పట్లో షాజహాన్ కట్టించింది ఇదే. అప్పట్లోనే ఎక్కడి నుంచి పెర్షియన్ నుంచి అనుకుంటా మార్బుల్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కట్టించారు మొత్తం వాళ్ళ వైఫ్ కోసం. ఇది ఒక టోమ్ యాక్చువల్. ఇప్పుడైతే ఇది పెద్ద నేషనల్ మాన్యుమెంట్ అయిపోయింది. కానీ తాజ్మహల్ అనేది యాక్చువల్ ఒక టోమ్, ఐ మీన్ సమాధి ఇది వాళ్ళ వైఫ్ది. అంటే నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, 14 వైఫ్స్లో ఏ వైఫ్దని నాకు తెలీదు. అప్పట్లో పెర్షియన్ నుంచి 18,000 మందిని తీసుకొచ్చి తాజ్మహల్ని కట్టించారు అనమాట. అది ఎంత వండర్ అంటే చాలా పెద్దది. అప్పట్లో నేను ఇప్పటికీ వండర్ అవుతుంది. లైక్ ఎలా అంటే ఇంత ప్రిసైజ్గా కట్టడం ఎలాగా అనేది చాలా కష్టం యాక్చువల్లీ. అప్పట్లోనే ఏన్షియంట్ ఇండియా అంటారు కొంతమంది అంటారు. ఇండియాలో అప్పట్లోనే చాలా టెక్నాలజీ ఉండేదని. అది మనకి తెలియదు అనుకోండి, బట్ చాలా వండర్ ఇది. చూడండి ప్రతి డీటెయిల్, ప్రతిది యాక్చువల్లీ చాలా ప్రిసైజ్గా ఉంది. అప్పట్లోనే ఇంత బాగా కట్టారంటే ఇప్పుడు కూడా మన వాళ్ళు అలా కట్టలేరేమో. ఇది ఇన్ని రోజులు ఇప్పటికొచ్చి కనీసం మినిమం క్రాక్ కానీ సైడ్కి జరగడం కానీ ఏదీ రాలేదు. మనకి కట్టిన 5 to 10 yearsలోపు వచ్చేస్తే ఈ రోజుల్లో కడితే రిలాక్స్ అవుతున్నారు మా డాడీ. అది ఫుల్ వండర్ఫుల్ మాన్యుమెంట్ అని చెప్పొచ్చు. గైస్ ఇప్పుడు మీరు చూసినట్టయితే చూసారా, ఇదొక మార్బుల్ అలా మొత్తం చిన్న చిన్న పీసెస్ కింద కారు చేసి మొత్తం రెడీ చేశారు. మీరు ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే మొత్తం ఫ్లవర్ డిజైన్తో ఉంది. మొత్తం అంతా చేతితోనే కవర్ చేశారు. మనం ముక్కుని ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు ఇప్పుడు మనకి. ప్రతిది చాలా డీటెయిల్డ్గా ఉంది. ప్రతి డీటెయిల్ ఇక్కడ కింద చూసుకున్నా సరే ప్రతిది ఫుల్ డీటెయిల్డ్గా. నిజంగా ఆ రోజుల్లో ఇంతగా గట్టిగా కట్టారంటే, ఇంత ఆర్కిటెక్ట్ యూజ్ చేసి కట్టారంటే ఆ రోజుల్లోనే బ్రింగ్ బ్యాక్ దోస్ డేస్ ఉంటారు కదా, అలా అన్నమాట. ఇది అఫీషియల్గా ఇప్పుడు మనం తాజ్మహల్ ఫ్రంట్ సైడ్ ఉన్నాం. ఇక్కడైతే పైకి ఎక్కే ఛాన్స్ ఉంది. లోపలికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఇది ఎక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫ్లవర్స్ కూడా నీట్గా కవర్ చేశారు. ఇది ఒక లీఫ్ కిందకు వచ్చినట్టు ఫ్లవర్స్తో అంత మార్బుల్ మీద క్రేవింగ్ ఇదంతా చాలా నీట్గా చాలా. ఇది కూడా ఇది ఒక మార్బుల్, ఈ కర్వ్ ఒక మార్బుల్, ఈ ఫ్లవర్ ఒక మార్బుల్, అలా మొత్తం మార్బుల్స్తోనే ఇక్కడ నుంచో పెర్షియన్ నుంచి ఎక్కడి నుంచో ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి అప్పట్లోనే షాజహాన్ కట్టించాడు వైఫ్ కోసం. ఎన్నో వైఫ్ అనేది నాకు తెలియదు, బట్ తక్కువ చేసి అయితే మాట్లాడట్లేదు. అప్పట్లో ఇంత బాగా కట్టించడం అంటే చాలా గ్రేట్. ఓ మై గాడ్.
లోపల అయితే ఫోటోగ్రఫీ మొత్తం ప్రొహిబిట్ చేస్తాడు. లైక్ లోపల ఏమి వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ తినలేదు. ఇప్పుడు మనం తాజ్మహల్ బ్యాక్ సైడ్ కోసం అంటే ఫ్రంట్ సైడ్ లోపలికి వెళ్ళి మొత్తం లోపలంతా చూసుకుంటూ బ్యాక్ సైడ్ బయటకు వచ్చాం. ఇదంతా దీని బ్యాక్ సైడ్ వ్యూ. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యమునా నది, యమునా బ్యాంక్ అంటారు కదా అది. ఇదంతా మన తాజ్మహల్ బ్యాక్ సైడ్ ఇది యమునా నది. అక్కడ మీకు ఇంకొక చిన్న గోడది కనిపిస్తుంది. అదేంటంటే షాజహాన్ ఇంకొక వైఫ్కి ఇంకొక తాజ్మహల్ కట్టిద్దాము, బ్లాక్ కలర్ తాజ్మహల్ అనుకున్నాడంట. ఈలోపు వాళ్ళ అబ్బాయి నువ్వు కట్టింది చాలు, ఇంకా రెస్ట్ తీసుకొని చెప్పి మొత్తం అంతా స్టాప్ చేయించాడు. రివర్కి యువతలో ఒక వైట్ కలర్ తాజ్మహల్, అటుపక్క ఇంకొక వైఫ్కి ఇంకొక బ్లాక్ కలర్ తాజ్మహల్ కట్టుదాం. ఆల్రెడీ అప్పట్లోనే మార్బుల్స్, బ్లాక్ మార్బుల్ అంతా ఆర్డర్ చేయించుకున్నాడు. ఎక్కడి నుంచో దూరం వేరే వేరే దేశాల నుంచి కూడా ఆర్డర్ చేసుకున్నాడంట. బట్ వాళ్ళ అబ్బాయి వచ్చేసరికి అవ్వట్లేదు. వాళ్ళ అబ్బాయి వచ్చేసరికి మొత్తం రూల్స్ అన్నీ మార్చేసాడు. ఇంక చాలు, ఇంకా నువ్వు అంతా ఇక్కడే అవగొట్టేస్తున్నావు మన సంపద అంతా అని చెప్పి ఆపిచ్చేసాడు. సో ఇది అక్కడ నుంచి చూపించే గోడ లైన్ నుంచి ఆ చివరి వరకు అది ఇంకొక తాజ్మహల్ కోసం. బట్ అది అవ్వలేదు కదా ఇంకా. ఏమన్నా సో ఫ్యామిలీ మెంబర్స్ చాలా మనం ట్రావెల్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇదైతే ఇంకొక దర్గా, తాజ్మహల్ లెఫ్ట్ సైడ్ ఉన్న దర్గా ఇది. ఇక్కడ కూడా ప్రేయర్ చేసుకుంటామని చెప్పారు. నాకు ఇంకా మైండ్కి ఎక్కట్లేదు, డిఫికల్ట్గా ఉంది. లైక్ ఎలా అంటే ఒక పక్కన పెద్ద టూంబ్ ఉంది, ఒక పక్కన. సో హాయ్ గైస్, ఇక్కడ ఎవరు కూడా ఉంటుంది బట్ ఓకే హాయ్ చెప్తున్నాను. నిజమే పెద్ద యూట్యూబర్ అనుకున్నారు బట్ ఛానల్ ఫ్రెష్లీ స్టార్టెడ్ అని తెలీదు. ఇది ఇంకొక దర్గా అంటున్నారు, ప్రేయర్ హాల్ అంటున్నారు డాడీ అయితే. మరి నాకు తెలియదు, ఇక్కడ గైడ్ని కూడా మేము పెట్టుకోలేదు ఎందుకంటే వీళ్ళు చాలా హై ప్రైజెస్ అడుగుతున్నారు గైడ్స్ అయితే. ఇది ఇంకొక టూంబ్, అక్కడ ప్రేయర్స్ అన్నారు. మరి ఆ రోజుల్లో చేసుకున్నారేమో మరి నాకు తెలియదు. ఇప్పుడైతే ఇక్కడ మొత్తం అంతా టూరిజం స్పాట్ కిందే పెట్టేశారు. నెక్స్ట్ ఇది 4th పిల్లర్, 3rd పిల్లర్, అది 3rd పిల్లర్, ఇది 3rd పిల్లర్, ఇది 2nd పిల్లర్, అది ఫ్రంట్ సైడ్ 4th పిల్లర్. మొత్తం 4 పిల్లర్స్ ఇవి తాజ్మహల్. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం యమునా నది వ్యూ మాత్రం ఆసమ్ ఉంది, చాలా బాగుంది. మీకు ఇలా కెమెరాలో చూపిస్తాను. ఇది మొత్తానికి తాజ్మహల్. బిందు హాయ్ హాయ్ డాడీ కదా వచ్చే హాయ్ రీతు రీతు హాయ్ చెప్పు. క్యాన్ యూ సే హాయ్ ఫ్రమ్ యా హాయ్ ఫ్రమ్ మై ఛానల్, ఫ్రమ్ మై బ్లాగ్. థ్యాంక్ యూ. ఇదైతే ఇంకా కంప్లీట్ యమునా బ్యాంక్. ఇక్కడ కింద అయితే బోట్స్ ఉన్నాయి, మన లోపలికి తీసుకెళ్ళడానికి. బట్ అంత అటు సైడ్ వెళ్ళి చూసేది ఉందనుకుంటున్నా, బట్ ట్రై చేస్తా వెళ్ళడానికి. మేబీ ఇక్కడ ప్రజెంట్ అయితే రెస్ట్రిక్ట్ చేస్తారు, బట్ చూడాలి. తాజ్మహల్ ఎగ్జిట్కి హెడ్ అవుతున్నాం, వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇది ఫ్రంట్ పార్ట్, అంటే మనం ఇందాక అలా వెళ్ళి ఇలా తిరిగి మళ్ళీ ఇటు సైడ్ నుంచి వచ్చాం. ఇక్కడ ఫుల్ రష్ ఉంది. సో తాజ్మహల్ నుంచి ఎగ్జిట్ అయిపోయాం. ఇప్పుడు ఎక్కడ మనకి ఫ్రీ ఏంటంటే మనకి ఇచ్చిన ఈ స్పాంజ్ సాక్సెస్ పడేయచ్చు, తీసి పడి.
హ్యాపీగా పడేయచ్చు. అండ్ ఇక్కడ కూర్చోడానికి సిట్టింగ్కి ప్లేసెస్ అన్నీ బాగున్నాయి. ఫొటోస్ దిగొచ్చు కానీ మనకి ఫొటోస్ అంత ఇంట్రెస్ట్ ఉండవు. ఏదో ఒక ఫోటో అలా దిగుతాం, నచ్చిందంటే పోస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో మనం పోస్ట్ పెట్టేసుకుంటాం అంతే. అంత మించి సపరేట్గా ఫొటోస్ దిగేంత ఓపిక అయితే మనకు లేదు. ఇక్కడ కొంతమంది ఉంటారు ఫొటోస్ కోసం రెడీ అయ్యి ఫోటోగ్రాఫర్స్ని హైర్ చేసుకొని ఫోటోషూట్గా వెళ్తారు. మనకి అంత ఓపిక లేదు. వచ్చాం ఒక ఫోటో సెల్ఫీ, తాజ్మహల్ దగ్గరికి వచ్చాం ఒక ఫోటో సెల్ఫీ, అన్న ఫోన్ ఇచ్చి ఒక ఫోటో అయినా అంతే. అయ్యే బాబాయ్, అమ్మాయిలు అయితే 100 ఫోటోలు తీయించుకుంటారు, 100 డిలీట్ చేసుకుంటారు నచ్చక. అంత ఓపిక అయితే నాకు అసలు లేదు. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా లేడీస్తో కూడా పరిస్థితి అదే. నేను మాట్లాడుకుంటూ వస్తున్నా, ఆల్రెడీ తాజ్మహల్లో ఫుల్గా ఫొటోస్ దిగారు, ఫుల్ ఫొటోస్ అయిపోయినాయి. అట్లీస్ట్ ఒక 500 ఫొటోస్ అయి ఉంటాయి గర్ల్స్, లేడీస్ ఇంకా ఎక్కువ అయి ఉంటాయి, 500 ప్లస్ చాలా అయి ఉంటాయి. స్టిల్ ఎగ్జిట్లో కూడా ఫొటోస్ లేడీస్. గైస్ మనం అయితే తాజ్మహల్ పక్కనున్న ఇది ప్రేయర్ హాల్ ఉన్నాయి, మేము దర్గా టైప్ అన్నారు మరి. ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడ కూడా చాలా బాగుంది. సారీ, ఇక్కడ ఏది ఫీలింగ్ జరుగుతుంది. ఇక్కడ కూడా ఫుల్ క్రేవింగ్, కాకపోతే ఆ తాజ్మహల్కి ఉన్నంత డీటెయిల్స్ నేను లేదు. బట్ ఇది కూడా చాలా బాగుంది లైక్ చూడడానికి, విజిటింగ్. కమాన్. ఇక్కడ కూడా మార్బుల్స్ మీరు చూసుకుంటే గాయస్, వైట్ మార్బుల్ ఒకటి, బ్రౌన్ ఒకటి, ఎరెక్కలు, ఇదంతా కలిపి కార్వ్ చేశారు. ఫ్లవర్స్ అంతా ఇదంతా ఒకటి కార్వ్ చేశారు. ఇది మార్బుల్ లేదు, ఏదో స్టోన్ అనుకుంటున్నా, నాకు ఐడియా లేదు. బట్ ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వలేదు, చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వలేదు. ఆ రోజుల్లోనే ఇమాజిన్, ఆ రోజుల్లోనే ఎంత బాగా కట్టారంటే నిజంగా అప్పటి వాళ్ళు ఇప్పుడు ఉంటే ఇంకెంత బాగా కట్టేవారో. అప్పటి నాలెడ్జ్, అప్పటి వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అవన్నీ ఉంటే ఇప్పుడైతే అడ్వాన్స్ ఐటమ్స్ వస్తున్నాయి, కానీ అప్పుడు అంత ఓల్డ్ ఐటమ్స్లో కూడా ఎంత బాగా కట్టడం అనేది అవసరం అని చెప్పాలి. పైన కానీ ఏదన్నా, ఇందాక నేను తాజ్మహల్ ఒకటే అనుకున్నా, ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. ఇది ప్లాంట్, ఇది సన్ఫ్లవర్ ప్లాంట్ అనుకుంటా. చూడండి ఎంత ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా లీఫ్ కానీ, ఇక్కడ కానీ ఫ్లవర్ కానీ, చాలా ఇష్టం కానీ చాలా బాగుంది. గైస్ మనం ఇంకా తిరిగి చూద్దాం. చాలా బాగుంది ఇది గైస్. ఇక్కడ ప్రతి స్టెప్, టైల్స్ అంతా చాలా బాగుంది. ఏన్షియంట్ ఆర్కిటెక్ట్, మన ఓల్డ్ ఆర్కిటెక్ట్ మాన్యుమెంట్ అని చెప్పాలి ఇది. నిజంగా ఎందుకెంత అంటారు మనం అనుకోవడం, ఎంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నప్పటి నుంచి చెప్తారు కదా పేరెంట్స్ అన్న చెప్తుంటారు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఓకే కాదనట్లేదు, లైక్ ఎవరు కట్టలేరు బిల్డింగ్స్ అని, అంటే అప్పట్లోనే ఈ టైప్ కట్టారనేది నాకు ఇంకా వండర్. నిజంగా తప్పులేదు, ఇది 7 వండర్స్లో ఉండడంలో అసలు తప్పే లేదు గైస్. ఇదిగోండి ప్రతి మాన్యుమెంట్, ప్రతిది కార్వింగ్ అమేజింగ్ అని చెప్పాలి. ఇదైతే ఇంకా డీటెయిల్డ్ కార్వింగ్ అసలు చెప్పాలంటే అందట్లేదు కానీ, బట్ అవసరం ఇంకా. ఇదిగోండి గైస్, జూమ్ చేసి చూపిస్తా. అలా స్లోప్లో కూడా అదంతా, ఆ స్లోప్ స్లాంటింగ్ అంతా కార్వింగ్ అని చెప్పాలి. మొత్తం మార్బుల్స్, ఇది స్టోన్ ఆర్ సంథింగ్ అనుకుంటా, నాకు తెలీదు. బట్ అవసరం అయితే ఉంది గైస్. లోపల కూడా పైనుంచి కూడా చూస్తే మనది ఈ ప్రేయర్ హాల్ దర్గా అయితే చూడడం అయితే అయిపోయింది. సో మనం హెడింగ్ బ్యాక్ టు అవర్ రూమ్స్ అని చెప్పాలి ఇప్పుడైతే. అండ్ ఇంకా అక్కడ మార్కెట్ ఉంది చూడడానికి, వెళ్ళాలి. బట్ నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను, రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. మన చెల్లి వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మార్కెట్కి వెళ్దాం అనుకుంటున్నారు. ఒకవేళ నాకు ఒప్పుకుంటే వెళ్తాను. ఇప్పుడు ఆల్రెడీ టైం అరౌండ్ 3:30 అయింది, ఇంకా లంచ్ కూడా చేయలేదు.
ఇప్పుడు ఇక్కడ నుంచి రూమ్కి నడుచుకెళ్ళి వాళ్ళు ఒక ఫ్యూ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఎక్కడైనా తిందామంటారు, లేదంటే డైరెక్ట్ మా హోటల్లోనే రెస్టారెంట్ ఉంది, అక్కడ తింటే అక్కడే తిందాం అనుకున్నా ఎవరికి ప్రాబ్లం లేదు. బట్ ఏదనేది ఇంకా తెలియదు. నిన్న మా ఫ్రెండ్ ఒకడు నాకు ఒక రీల్ పెట్టాడు, లైక్ హిందీ తెలుగుడు హిందీ రాని ప్లేస్కి వెళ్ళి హిందీ వాళ్ళతో మాట్లాడుతూ కామెడీ అని చిన్న ఫన్నీ రీల్ ఒకటి పెట్టాడు. నేను చాలా నవ్వు వచ్చింది, ఎందుకంటే నేను అలాగే మాట్లాడతాను. లైక్ ఏంటంటే నాకు కంప్లీట్ హిందీ రాదు, వాడు చెప్పింది నాకు అర్థం కాదు, 100% అర్థం కాదు, కానీ దాని మీనింగ్ తెలుసు అంతే. నేను చెప్పేది ఆడికి అర్థం కాదు, కానీ ఆడి మీనింగ్ నేను చెప్పేది ఆడికి తెలుసు. అంటే కొంచెం కొంచెం హిందీతోనే అలా కంటిన్యూ అయిపోవచ్చు. అలాగే ఇప్పుడు దాకా ఇంత చేసా భయ్యా పకడో చూడదు అలాంటివి అంతకు మించి ఇంక మనకి ఎక్కువ రావు, ఓ జావో తప్ప అలాంటివి తప్ప ఇంకా మనకి ఏం రావు. బట్ అది చాలా ఫన్నీ అనిపించింది. మీలో ఎంతమందికి హిందీ కంప్లీట్గా రాకుండా సర్వే అవుతున్నారో కమెంట్ చేయండి. అయిపోయింది భయ్య, తాజ్మహల్ సరదా అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం మనం. ఇంకా ఏంటి గ్రూప్ ఫోటో అవ్వలేదు చెప్పాను కదా, ఫోటో గ్రూప్ ఫోటో అన్నారు కదా, ఏం చేస్తాం. అయిపోయింది గ్రూప్ ఫోటో సరదా అయిపోయింది, తాజ్మహల్ సరదా కూడా అయిపోయింది. గైస్ అర్జెంటుగా వెళ్ళి ఆల్రెడీ నేను ఇందాక చెప్పినప్పుడే 3:30 అన్నాను, 4 అయిపోయింది. వెళ్ళి తినేయాలి, ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలి, వెళ్ళి తినాలి, లేకపోతే కష్టమే. చాలా నీరసంగా టైట్గా అవుతుంది. చెప్పినట్టు ఇదిగోండి ఎంట్రన్స్ తాజ్మహల్కి డోర్ అంటే దర్వాజా. దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్ గైస్. ఇప్పుడు ఎందుకు దట్స్ ఫర్ టుడే అంటున్నానంటే, తర్వాత మార్కెట్కి వెళ్ళొచ్చి వెళ్ళకపోతే ఒకవేళ వెళ్తే యాడ్ చేసుకుంటా, లేదంటే సో దట్స్ ఫర్ టుడే. ఫుల్లీ టైట్ బాయ్. బయటికి వెళ్ళిపోతున్నాం తాజ్మహల్ నుంచి. ప్రజెంట్ ఇదంతా లెఫ్ట్ సైడ్ బిల్డింగ్. బయటికి వెళ్ళాక ఎలాగంటే So that's how that ended the Taj Mahal tour. Taj Mahal tour ended in Agra. But Agra tour ఇంకా అవ్వలేదు, బట్ తెలీదు. ఐ మీన్ మేము ఆగ్రా వచ్చి తాజ్ మహల్ చూడాలనుకున్నాం, చూసేసాం. ఇంకా ఆగ్రా షాపింగ్ ఉంది, స్ట్రీట్ షాపింగ్, అది అవుతే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయింది అందరం. ఆల్రెడీ మార్నింగే 10 కల్లా లేచి 11కి రెడీ అయ్యి 12కి టిఫిన్ చేసి ఇలా బయటకు వచ్చే టైం అయిపోయింది. సో ఇంకా టైర్డ్గా ఉన్నాం. చూడాలి ఇంకా ఎలా అవుతుందో ఏంటో. మేబీ ఇంకొక 1 అవర్ ఇప్పుడు మళ్ళీ వెళ్తూ రెస్టారెంట్ ఎక్కడ నాగేమో తినేసి వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి, ఎనర్జీ ఉంటే దాన్ని బట్టి తిరగొచ్చి, లేకపోతే లేదు.